హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి ఛానల్. రోజు బీరకాయ చేయబోతున్నా అండి. బీరకాయ ఎగ్గు నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ఆయిల్ వేసుకున్నాను, కొన్ని పోపు గింజలు వేస్తున్నానండి, అలాగే ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయ ఎగ్గు కర్రీ చేస్తున్నాను. బీరకాయ ఎగ్ వేసి చేస్తున్నానండి నేను. అలాగే అల్లం పేస్ట్ వేసుకుందామండి, కొంచెం ఒక అర స్పూను. మార్కెట్కి వెళ్ళి వచ్చానండి, పక్కన కూడా రైస్ పెట్టుకున్నాను. బీరకాయ ఎగ్గు ఎలా చేస్తున్నా నా స్టైల్లో చూపిస్తున్నానండి మీకు. ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇవి బీరకాయలు వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రగైనాయి కదా, మాకు ఇక్కడ గురువారం మార్కెట్ అండి, అందుకే లేట్ అయిందండి కొంచెం. మగ్గుతుందండి, ఇంకా దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయినాక కొంచెం రైస్ కూడా ఒక్కొక్క సైడ్ ఉడుకుతుందండి. ఇప్పుడు మూత తీసుకుందామండి. ఇంకా బీరకాయ దగ్గరికి అయింది. కొంచెం ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకున్నామండి. టమాటా ఏమేమి వేయనండి, స్వీట్ తీగి ఉంటుందని, తీపి వస్తుందని టమాటా వేయను. దగ్గరికి అయిపోయింది, లాస్ట్ ఉంది. తొందరగా దగ్గరికి అయిపోయింది. తగినంత కారం వేసుకోండి. మీరు ఎంత ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. అన్నం అయిపోయిందండి. ఇంకా ఈ బీరకాయ కర్రీ ఇంత కొంచెం ధనియాలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం మగ్గిన తర్వాత ఎగ్ వేసుకున్నామండి. ఆల్రెడీ నేను ఎగ్గులు కొట్టి పెట్టుకున్నాను, ఫ్రై కూడా చేసి పెట్టినాను ఇట్లా ఆయిల్ వేసి కొంచెం. ఎందుకంటే బీరకాయలు అట్లే కొట్టేస్తే బీరకాయ కనపడదు, ఎగ్గులేకే ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ దాన్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను. తర్వాత దింపే ముందర దీంట్లోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్ వేస్తామండి. ఇక దగ్గరికి అయిపోయింది కదా. ఇక ఎగ్ వేసి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను. మంచిగా ఇట్లా కలదిప్పుకొని కాసేపు ఉన్నిచ్చి కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి. ఇంకా ఎగ్గు బీరకాయ కర్రీ ఇంతేనండి. కొత్తిమీర వేసుకొని ఇక దింపుకోవడమేనండి. చాలా చాలా బాగుంటుందండి ఇది. చాలా టేస్టీగా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. అంతే బంద్ చేసేది. మీరు కూడా ఇలా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.